హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకో మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మాత్రం మనకి స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే బీటెక్ డిగ్రీ చదువుతున్నారో అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో అందరి స్టూడెంట్స్‌కి కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఒక మంచి ఆన్‌లైన్ క్విజ్ కోసం చెప్తాను. సో ఈ క్విజ్‌లో గాని మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు చాలా మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీకు క్విజ్ బిట్టింగ్ అమౌంట్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ క్విజ్ ఎవరో కండక్ట్ చేస్తున్నారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్విజ్‌ని స్వయాన ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మీకు కండక్ట్ అయితే చేస్తుంది. సో మీకు ఈ క్విజ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మంచిగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌తో పాటు మీకు పార్టిసిపేట్ చేసినందుకు గాను అంటే ఒకవేళ మీరు విన్ గాని అయినట్లయితే మీకు స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ ఇంకా మీకు ఏదైతే సెలక్షన్ లెవెల్‌గా మీకు చాలా మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక అన్నిటికన్నా మంచి న్యూస్ వచ్చేసరికి ఇదొచ్చేసరికి ఫ్రీ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఫీజ్ అయితే చార్జ్ అయితే చేయరు. మీకు మొత్తం ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇది మీరు ఫ్రీగా అప్లై చేసుకొని ఫ్రీగా క్విజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలా రిజిస్టర్ అవ్వాలి అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మీరు గాని చూసుకున్నట్లయితే మీకు కూడా స్టేట్ రౌండ్, జోనల్ రౌండ్, ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. ఇక మీకు లాస్ట్‌లో మీకు విన్నర్‌కైతే మాత్రం మీకు 10,00,000 రూపీస్ అయితే మాత్రం మీకైతే మీకు అంటే మీకు ప్రైజ్ అవార్డ్‌కైతే మీకు 10,00,000 రూపీస్ అయితే ఆర్‌బీఐ వాళ్ళైతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారో. ఇక మీకు రన్నర్ అప్ కింద అయితే మాత్రం సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కిందైతే 8,00,000 ఇంకా 6,00,000 మీదైతే జరుగుతుంది. ఎవరికైతే మాత్రం మంచి క్విజ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆటికైతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ అయితే విన్ అయితే అవ్వగలరు. స్టేట్ రౌండ్‌కి కూడా మీకు చాలా అమౌంట్ ఉంటుంది. ఫైనల్ రౌండ్‌కి ఇప్పుడు మీకు నేను డిస్‌ప్లే చేస్తున్నాను. జోనల్ రౌండ్‌కి కూడా మీకు మంచి అమౌంట్ ఉంటుంది. స్టేట్ రౌండ్‌కి కూడా ఉంటుంది. అలా ప్రతి లెవెల్‌కి కూడా మీకు మంచి అమౌంట్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక రిజిస్టర్ అవ్వడానికి కూడా మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను. రిజిస్టర్ అవ్వడానికి అఫీషియల్ వెబ్‌సైట్ ఇదే. సో మీరు ఈ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు సింపుల్‌గా రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. అక్కడ క్విజ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది కాబట్టి, మీరు సింపుల్‌గా అయితే దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా ఉండదు. ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరు సింపుల్‌గా అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. ఇక మీకు సేమ్ వెబ్‌సైట్‌లోనే మీకు ఏదైతే ఈ క్విజ్‌కి సంబంధించి మాక్ టెస్ట్‌లు కూడా పెడతారు. మీరు క్విజ్‌కి అయితే మాత్రం రిజిస్టర్ అవ్వాలి. మాక్ టెస్ట్‌కి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్‌గా మీరు ఫ్రీ మాక్ టెస్ట్‌లు అయితే రాయొచ్చు. మీకు ఎలాంటి క్వెషన్స్ కూడా పడతాయని మీకు చూసుకున్నట్లయితే, మీకు సింపుల్‌గా స్పోర్ట్స్, ఇంకా హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ లిటరేచర్, ఎకానమీ, ఎస్పెషల్లీ మీకు ఆర్‌బీఐకి సంబంధించి అయితే మీకు క్వెషన్స్ అయితే పడతాయి. సో ఎందుకు ఆర్‌బీఐ ఈ క్వెషన్స్ అనేవి అంటే మీకు క్విజ్ పెడుతుంది అని మీరు గాని మీరు ఆలోచించినట్లయితే, ఆర్‌బీఐ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఈ సెప్టెంబర్ మంత్‌కి గాను వాళ్ళు 90 ఇయర్స్ అయితే వాళ్ళు కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి, ఈ 90థ్ యానివర్సరీకి గాను వాళ్ళు ఈ క్విజ్‌ని కండక్ట్ చేసి స్టూడెంట్స్ అందరికీ కూడానా ఈ అంటే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళు ఆ సెలబ్రేషన్ గాను ఈ యొక్క క్విజ్‌ని అయితే చేస్తున్నారు. సో, ఆర్‌బీఐ 19థ్ యానివర్సరీకి గాను మనకి ఈ క్విజ్ అనేది స్టూడెంట్స్ అందరికీ మన ఇండియన్ కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా అప్లై చేసుకునే విధంగా మీకు ఈ క్విజ్ అనేది కండక్ట్ చేసి మంచి క్యాష్ బ్యాక్ ఏదైతే మీకు మంచి అవార్డ్ విన్నింగ్ ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ క్విజ్‌కి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 28 అంటే మీకు ఆగస్ట్ 20 అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. నేను చాలా లేట్‌గా అయితే వీడియో చేస్తున్నాను. సో, ఎండింగ్ డేట్ కూడా ఇప్పుడు కాదు రేపే ఇచ్చారు. సో, మీరు ఈరోజు లేకపోతే రేపటికల్లా కూడా మీకు అప్లై అయితే చేసుకోండి ఈ క్విజ్‌కి సంబంధించి. ఇక అప్లై హాయ్ ఫ్రెండ్స్, చేసుకున్న అందరూ వాళ్ళకైతే ఎలాగున్నారు? ఒకటి నేను ఇక అప్లై చేసుకున్న వాళ్ళకైతే మాత్రం సింపుల్‌గా ఒక టీమ్ కోడ్ అయితే వస్తుంది. ఇంకా పాస్‌వర్డ్ వస్తుంది. అది సైన్ ఇన్ చేసి మీరు క్విజ్‌లో అయితే పార్టిసిపేట్ అయితే చేసేయొచ్చు. మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే టీమ్ కోడ్ ఇంకా పాస్‌వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఫస్ట్‌లీ ఈ ఆర్‌బీఐ క్విజ్‌కి అయితే ఎలిజిబిలిటీ ఏంటి అనుకున్నట్లయితే, ద ఏజ్ ఆఫ్ పార్టిసిపెంట్ షుడ్ బి నాట్ మీరు చూసారు కదా! మీకు స్టూడెంట్స్ అనేది 25 మీకు 18 ఇయర్స్ నుంచి మీకు 25 ఇయర్స్ లోపు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మీకిక్కడ 1 సెప్టెంబర్ నుంచి 1999 ఆ లోపైతే మాత్రం మీరు పుట్టుండాలి. అంతకన్నా గాని మీరు పుట్టినట్లయితే దీనికి అప్లై అయితే చేసుకోలేరు. ఇక ఇదే విధంగా మీరు ఈ క్విజ్‌కి ఒకరే పార్టిసిపేట్ చేయాలంటే అలా కుదరదు ఫ్రెండ్స్. మీరు టీమ్ వైస్‌గా అయితే పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ప్రతి టీమ్‌లో అయితే 2 మెంబర్స్ అయితే ఉండాలి. సో, 2 మెంబర్స్ గాను మీరు కలిసి
సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అయితే చేయించుకోవాలి. ఫస్ట్ స్టూడెంట్ నంబర్ 1 ఒకసారి ఎళ్లి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, స్టూడెంట్ నంబర్ 2 సెకండ్ టైమ్ ఎళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, ఆ విధంగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ టీమ్ కోడ్స్ కూడా మీకు వాళ్ళిద్దరికైతే చూపిస్తారు. సో, అదే విధంగా ఒక కాలేజీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని టీమ్స్ కింద ఫార్మ్ అవ్వచ్చు అనుకున్నట్లయితే, ఒక టీమ్‌కి కానీ ఇద్దరైతే ఉంటారు. సో, అదే విధంగా ఒక కాలేజీ నుంచి గానివ్వండి, ఒక బ్రాంచ్ నుంచి కానివ్వండి, ఎన్ని టీమ్స్ అయినా పర్వాలేదు. ఎంతమందైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంకా మీకు లిమిట్ అయితే లేదు. ఇలా అంటే ఇంతమందే ఈ పలానా కాలేజీ నుంచి అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి. ఇక అన్నిటికన్నా గుడ్ న్యూస్ వచ్చేసరికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మీకు రూ. 1 కూడా చార్జ్ చేయరు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మీకు టిల్ ఎండ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చెప్తాను కదా, మీకు రేపే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్లి చాలా సింపుల్‌గా మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో, ఆ వెబ్‌సైట్‌కెళ్తారు. అక్కడ క్విజ్ అయితే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో, మీకు బేసిక్ డీటెయిల్స్ అంటే మీకు ఇద్దరు టీమ్ మెంబర్స్ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నట్టుగా మీకు నేము, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక అదే విధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీ కాలేజ్ యొక్క ఇన్‌స్టిట్యూషన్ నేమ్, మిగతా అంటే మీరు ఏ బ్రాంచ్, ఏం చదువుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం పర్సూవింగ్ చేస్తున్నారో కూడా మొత్తం అంతా ఇచ్చినట్లయితే మీకు ఒకటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. లేదు మాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయండి అని అడిగినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. ఇక అదే విధంగా మీరు గాని ఈ రిజిస్ట్రేషన్ మీకు ఏదైతే మీ ఫ్రెండ్స్, మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా! వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. స్టేటస్ కూడా వీలైతే పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే మీకు ఇది మంచి అప్డేట్. ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్‌గా చాలా చాలా హెల్ప్ అయితే అవుతుందని చెప్పేసి, ఎవరైతే నాలెడ్జబుల్ టీమ్ మెంబర్స్‌కి ఏ హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆర్‌బీఐ అయితే క్విజ్‌ని కండక్ట్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక క్విజ్‌కి గాని మీకు ఈ టాపిక్స్‌లో అయితే మీకు సింపుల్‌గా మీకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే వీళ్ళు అడుగుతారు. సో, ప్రతి దానికి అంటే మీకు స్పోర్ట్స్‌లోని ఏ ఇయర్‌లోని మీకు మనకి ఒలింపిక్స్‌లో కానివ్వండి, లేకపోతే ఇతర పార్టిసిపేట్స్‌కి సంబంధించి కానివ్వండి, వాటి క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, గోల్డ్ మెడల్ ఎప్పుడొచ్చింది, రీసెంట్ టైమ్స్‌లో అయితే ఎప్పుడొచ్చిందని. ఇక కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చేసరికి మీకు వెరీ సింపుల్‌గా ప్రెజెంట్ వచ్చిన ఇక వరదలు గానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీకు అడగడం అయితే జరుగుతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ప్రెజెంట్ ఉన్న బూమింగ్ టెక్నాలజీస్ కోసం గానివ్వండి, ఇక సైంటిఫిక్ రీసెర్చెస్ కోసం కూడా మీకు అడగడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ లిటరేచర్ అంటే మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, మీరు సింపుల్‌గా ఒక బ్యాంక్స్ ఎగ్జామ్స్‌కి మీరు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అవైతే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయి. సో, ఎకానమీ కూడా అడుగుతారు. మీకు జీడీపీ, ఇంకా జీఎస్టీకి సంబంధించి ఇక చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి. మీకు హిస్టరీ కూడా అడుగుతారు. సో, ఇండియన్ హిస్టరీ, ఈ కల్చర్‌కి సంబంధించి కూడా మీకు క్వెషన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కిందైతే అడుగుతారు. సో, ఆర్‌బీఐ కోసం కూడా మీరు ఈ క్విజ్‌లో చాలా అయితే అంటే మీరు తెలుసుకొని పార్టిసిపేట్ చేస్తే చాలా క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ మీరు సింపుల్‌గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అన్నిటికన్నా ఇంకా లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు ఇది సెప్టెంబర్ 19th, 21st జరగొచ్చు. సో, వీలైతే కొంచెం అంటే మీకు లేట్ కూడా అవ్వచ్చు. అంటే మీకు ఎక్స్‌టెండ్ చేయొచ్చు డేట్స్ అనేవి. లేదు అనుకున్నట్లయితే పోస్ట్‌పోన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయయితే అంటున్నారు. సో, ప్రెజెంట్ ఉన్న న్యూస్ ప్రకారంగా అయితే 19th నుంచి 21st మధ్యలో అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 19-21. ఇక 9 AM నుంచి 9 PM మధ్యలో ఈ క్విజ్ అనేవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూ‌గా. స్టూడెంట్స్ అనేవారు సేమ్ మొబైల్, ఏదైతే వాళ్ళు సేమ్ మొబైల్ అంటే ప్రతి ఇద్దరు స్టూడెంట్స్ అని చెప్పాను కదా! ఒక టీమ్‌కి. వాళ్ళిద్దరూ ఒకటే ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్ ఏదైతే అది దాంట్లో కూర్చొని పార్టిసిపేట్ చేస్తారు. సో, ఒకవేళ మీరు 19థ్ గాని పార్టిసిపేట్ చేసినట్టయితే మీరు 21st అయితే పార్టిసిపేట్ చేయలేరు. మొత్తం ఈ 3 డేస్‌లో గాని మీరు ఒకేసారే పార్టిసిపేట్ చేయాలి. సో, మల్టిపుల్ టైమ్స్ పార్టిసిపేట్ చేస్తేనే క్విజ్‌లంటే అవ్వదు. ఒకసారి ఎలిమినేట్ గాని అయిపోయినట్లయితే మీరు కంప్లీట్‌గా ఎలిమినేట్ అయిపోయినట్టే. మీకు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ అనేది ఇవ్వడం అయితే ఉండదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్‌బీఐ అప్డేట్ కోసం. నేను ఇదే విధంగా మీకు అంటే స్టూడెంట్స్‌కి సంబంధించి స్కాలర్‌షిప్స్ గానివ్వండి, ఫీస్‌కి సంబంధించి గానివ్వండి, ఇక ప్రతీది కూడా నేను ఈ ఛానెల్‌లో డిస్కస్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో, సో, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా, డిప్లొమా చదువుతున్నా, పీజీ చేస్తున్నా, చివరికి ఏం చేస్తున్నా సరే మీకు కౌన్సెలింగ్ కానివ్వండి, ఫీజుకి సంబంధించి కానివ్వండి, ర్యాంక్స్‌కి సంబంధించి కానివ్వండి, ఇక లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ బెల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. ఇక మా ఛానెల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అప్డేట్ అయితే మాత్రం మళ్ళీ కలుద్దాం.